బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో ఎస్ఎస్ఎంఈ 29 వస్తుంది కదా, మహేష్ బాబు గారిది రాజమౌళి గారి కాంబినేషన్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? అంటే హైలైట్ ఉంటా అనుకుంటున్నా బ్రో. హోప్స్ ఇక చెప్పలేం బ్రో. చూస్తే మహేష్ బాబు గారు లుక్స్ కానీ ఎలా అనిపించినప్పుడు? హెయిర్ స్టైల్ బట్టి మంచి ఉంది బ్రో. బాడీ కానీ అది జిమ్ కట్అవుట్ కానీ ఒక హిట్ అంటే పెద్ద అంటే లోడింగ్ అనుకోవచ్చు ఇక. ఈ మన మహేష్ బాబు గారిది రాజమౌళి గారిది కానీ ఆల్రెడీ ఇందాకనే 2 years బ్యాక్ ఆల్రెడీ RRR వచ్చింది కదా సార్ బ్రదర్. దాని మీదకే చూసుకుంటే దానికైనా మంచిగానే తీస్తారు అనుకుంటున్నాం మేము కూడా ఆల్రెడీ. చూస్తుంటే రీసెంట్ గా ఒకటి బయటకు వచ్చింది, ఒక వ్యక్తి ఆ ఇంటర్వ్యూలోని రాజమౌళి గారు మహేష్ బాబు గారు మూవీస్ చూసి బుక్ నుంచి చించుకొట్టారని. అంటే మహేష్ బాబు గారు అంత మాస్ లుక్ ఉంటుందా? అవును బ్రో. మాస్ అంటే మన బాడీ కానీ అంతా ఓన్ జెన్యున్ ఉంటుంది బ్రదర్. మాస్ అంటే మొత్తం ఓన్ గానే ఉంది. అది కాపీ అంటే ఏం లేదు బ్రదర్. వీళ్ళిద్దరుగా మొత్తం ఓన్ క్రియేషన్ తోనే తీస్తారు కాబట్టి కాపీ రైట్స్ లేకుండా మంచి హిట్ అవుతుంది అని అనుకుంటున్నాం మేము కూడా. నెక్స్ట్ ఏ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ ఎస్ఎస్ఎంఈ 29 నుంచి? అప్డేట్స్ అంటూ ఏం లేదు బ్రదర్. ఇక ఇప్పుడు ఒకటి రాజమౌళి గారితో అదొకటి దానికోసం వెయిట్ చేస్తున్నాం. చూస్తే రాజమౌళి గారు అదే ఈ సినిమా నుంచి అప్డేట్ అంటే ట్రైలరా ట్రీజరా ఏంటి సౌండ్స్? ట్రైలర్ కోసం చూస్తున్నాం బ్రదర్. ట్రైలర్ రావాలనుకుని చూస్తున్నాం. ఆల్రెడీ రీసెంట్గా ఫస్ట్ లుక్ వచ్చింది నార్మల్గానే. ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నాం. చూస్తే బ్రో అలాగే మనకి ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్స్ లేవు. అసలే హీరోయిన్ కానీ విలన్ కానీ అసలు ఎవరు అనుకోవచ్చు? అది ప్రజెంట్ సస్పెన్స్ లో పెట్టిన రాజమౌళి సార్. ఈ రాజమౌళి చేసిన ఏది చేసినా కానీ పెద్ద పెద్ద హిట్స్ ఉంటాయి. మొత్తం బ్లాక్ బాస్టర్ మొత్తం 2000 crores మినిమం ఉంటుంది కాబట్టి ఇక సర్ప్రైజ్ ఇచ్చుకుంటూనే ఉంటాడు. ఇక సర్ప్రైజ్ లెవెల్ అనుకుంటున్నాం మేము కూడా. చూస్తే పుష్ప సినిమా సుమారుగా 2000 కోట్ల దగ్గర కలెక్ట్ చేసింది. మరి ఆ సినిమా రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశం ఉందా ఎస్ఎస్ఎంఈ 29? చేస్తానని కలుగుతున్నాం బ్రదర్. మేము చేస్తానని అనుకుంటున్నాం ఆల్రెడీ. ఎందుకంటే మన డైరెక్టర్ వచ్చేసి రాజమౌళి సార్ ఉన్నారు కాబట్టి పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నాం. RRR మించి ఉంటుంది అనుకుంటున్నాం మేము కూడా. థ్యాంక్ యూ బ్రో. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.